హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా నేను కేరళలో ఉంటున్నానని. సో ఇక్కడ కేరళలో మేము కన్నూరులో ఉంటున్నాం అనమాట. మీరు కేరళ ఏ ఏరియా చూసుకున్నా సరే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ మేమున్న ఏరియా ఇదనమాట. సో అక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుందిగా, అదే మాది. సో ఇక్కడ చిన్న పిల్లల్ని బేసిక్గా మన సైడ్ అయితే మనం ప్లే స్కూల్స్లోనే కదా, మోస్ట్లీ స్కూల్స్లోనే జాయిన్ చేస్తాము. బట్ నాకు అంగన్వాడీస్ గురించి అక్కడ ఐడియా లేదు. ఇక్కడ అలా కాదనమాట, మా ఏరియాలో మాకు ప్లే స్కూల్ అవైలబుల్గా లేదు. సో అందుకని చెప్పి మేము మాకు ఏరియాలో దగ్గరలో ఉన్న అంగన్వాడీలోనే జాయిన్ చేసాం బేబీని. అయితే ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేటస్ ఎవరైనా సరే ఫస్ట్ పిల్లల్ని సెండ్ చేసేది మోస్ట్లీ అంగన్వాడీస్కే అనమాట. ఇక్కడ అంగన్వాడీస్ బాగా డెవలప్డ్ కూడా. అందుకని చూస్తున్నారు కదా, మొత్తం అంతా గ్రీనరీ అనమాట. చెప్తే నమ్మరు, ఇవంతా కూడా ఫుల్ ఆఫ్ ఇన్సెక్ట్స్, పాములు ఏవేవో ఉంటాయన్నమాట. నేను అసలు అలాంటి పురుగులు కానీ ఇన్సెక్ట్స్ కానీ ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు. అలాంటివి చూశాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇదే అనమాట మా పాప అంగన్వాడీకి వెళ్ళే రూటు. సో అక్కడి నుంచి నేను మీకు చూపించాను కదా, మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇలాగే ఉంటుంది. ఇది యాక్చువల్గా సిటీ అయినప్పటికీ కూడా ఇంటర్నల్ ఏరియాస్ ఇలాగే ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ గ్రీనరీ ఎఫెక్టే ఉంటుంది. అందుకనే మీరు కేరళ కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎప్పుడు గ్రీనరీగానే చూపిస్తారు మీరు ఎక్కడ చూసినా సరే. సో ఇదంతా హిల్ స్టేషన్ లాగే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా, అప్ అండ్ డౌన్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఈ రూట్ అంతా కూడా ఇదంతా ఏదో ఇవన్నీ కొండ ప్రాంతాలే ఇది వరకు. సో ఇక్కడ అందరూ కూడా కొండల మీద ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు కదా, వాయనాడు కూడా అలాగే ల్యాండ్స్కేప్ అయ్యింది. బట్ ఇవి అలాంటి ఏరియాస్ కాదు, బట్ ఉన్నవి కూడా మనకి చూడడానికి కంపల్సరీగా ఇలాగే ఉంటాయన్నమాట. కొండ ప్రదేశాలు మేము ఎప్పుడు ఎక్కి దిగడాలే సరిపోతుంది. ఇక్కడైతే మేము రీసెంట్గా చాలా పాములు కూడా చూసామన్నమాట. చిన్న చిన్న స్నేక్స్ చూసాం మేము ఇక్కడ అందరికీ కామన్ అనమాట. ఎందుకంటే ఈ గ్రీనరీ అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. కాకపోతే అవి ఏమీ చెయ్యవు, చేసే ఉంటే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటారనమాట అలాగా. సో ఈరోజు మేము మా పాప అంగన్వాడీ రూట్ చూపిద్దామని చెప్పి, ఎస్పెషల్లీ కేరళ గ్రీనరీ కదా, సో అది చూపిద్దామని. ఇక్కడ చూసారు ఒక హౌస్ ఫుల్ ఆఫ్ ట్రీస్ అనమాట. ఈ రైట్ సైడ్ది మొత్తం మ్యాక్సిమం ప్లాంటేషన్ అంతా ఉంటుంది. బనానా ట్రీస్, కోకోనట్ ట్రీస్, వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులోనే ఉండేలా చూసుకుంటారనమాట ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం. ఇప్పుడు నేనైనా కూడా అలాగే ట్రై చేస్తున్నాను, చిన్న చిన్నగా విత్తనాలు వేసుకొని మనం ఓన్గా పండించుకోవడానికి. ఇక్కడ ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళందరూ చేసేది అదే. ప్లాంటేషన్ అయితే కనుక ఇంకా మ్యాక్సిమం అదే చేస్తారు. ఇంకా మా బేబీ అంగన్వాడీకి వచ్చేసాము. నాకు ఇక్కడ అంగన్వాడీస్లో చాలా డెవలప్డ్ ఉంటుంది. అదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. Thank you for watching this video and please don't forget to subscribe the video. Thank you.